టైం లేదనుకోండి, భర్తకు టైం లేదనుకోండి, ఆ టైం బట్టుకెళ్ళి వేరొకరికి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇస్తే ఏమవుతావు? నీతో టైం గడపాలనుకుంటారు, నీతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనుకుంటారు, నీతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటారు, నీతో కలిసి 4 ముచ్చట్లు పెట్టాలి, నీతో సరదాగా నవ్వుతూ ఉండాలనుకుంటారు, వండిన కూర కలిసి తినాలనుకుంటారు. ఈ టైం నువ్వు ఏది ఇవ్వకపోతే ఆ టైం బట్టుకెళ్ళి టీవీకైనా ఇస్తారు, ఆ టైం బట్టుకెళ్ళి పక్కింటోళ్ళకైనా ఇస్తారు, ఆ టైం బట్టుకెళ్ళి ఇవ్వకూడని వ్యక్తులకు ఇచ్చారో అయిపోయింది కాపురం. అంతే. ఇస్తావు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? తనకు టైం ఇవ్వ. ఏం చేస్తుంది? టైం పాస్కి సీరియల్ చూస్తే. టైం పాస్ సీరియల్ చూస్తే సీరియల్ ఏం నేర్పిస్తారు? ప్రకటన గ్రంథం పలానా అధ్యాయంలో ఇలా ఉందని చెబుతారా? ఏమి నేర్పిస్తారు? టీవీలో ఏమి నేర్పిస్తారు? రచ్చబండ నేర్పిస్తారు. ఏమి నేర్పిస్తారు? సీరియల్ నేర్పిస్తారు. సీరియల్ ఏం నేర్పిస్తారు? అత్తకి ఎలా కౌంటర్ వేయాలి, భర్తకి ఎలా నైస్గా అబద్ధాలు చెప్పాలి, ఎలాగ విలన్లా యాక్ట్ చేయాలి, అది నేర్పిస్తారు టీవీలో. అవన్నీ నేర్చుకుంటుంది నీ భార్య. పక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ పక్కింట్లో వచ్చి కుదిరైన మాటలు మాట్లాడతారు. ఆ ఇదిలో అలాగంట, ఈ ఇదిలో ఎలాగంట, వీళ్ళ ఇంట్లో ఎలాగంట, ఈ చెత్త అంతా చెప్తారు. మనం అలా ఉంటే లూజ్ అయిపోతాం. మనం ఆడుకు ఉండకూడదు, మనం కంట్రోల్లో ఉండాలి, మనం అడగాలి, నిలదీయాలి అనగాని ఇప్పుడు పెద్ద విప్లవకారుల ధైర్యపతి ఇంటికి వచ్చేసరికి నువ్వే ఇచ్చావు టైం. తనకి ఇవ్వాల్సిన టైం నువ్వు ఇవ్వకపోతే టీవీకి ఇస్తారు, తనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఇస్తారు, తనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే కొంతమంది బుద్ధులేని వాళ్ళు ఉంటారు. ఆ బుద్ధులేని లేడు తెలుసా? వేరొక పురుషుడితో టైం పాస్ చేస్తారు.